ముందు ఆ పాన్ తీసుకో చెప్తాను. ఇక్కడ మసాలా సామాన్లు ఉన్నాయి. ఇదిగారా చెక్క, ఈ మిరియాలు, ఈ లవంగాలు, ఇది జీలకర్ర, ఇవి ఆవాలు. ఇది ఏది నేను చెప్తుంటాను చూడు. ఆ చిన్న రోకలను చూడు, అక్కడ పెట్టుకో. చిన్న మూకుడు తీసుకో. ఇట్లా అత్యమ్మా చూడు, అందులో చూడు ఆవరణం చూడు. ఇచ్చే సామాన్లు. ఇప్పుడు మంచి నూనె వాడుతుంది, నువ్వుల నూనె వాడుతుంది. ఇది ఆవ నూనెటికి పోసినావు. ఇప్పుడు మనమైతే ఈ ఊరగాయలకి నువ్వుల నూనె వాడతాంరా. ఇప్పుడు ముస్లిమ్స్ వంటకం కదా ఇది. ముస్లిమ్స్ కంపల్సరీ ఆవ నూనె వాడతారు. సో ఇదే కాదు, ప్రతి ఊరగాయకి ఎక్కువ ఆవ నూనె వాడతారు ముస్లిమ్స్. అందుకని మనం హైదరాబాద్ వంటకం స్పెషల్ కాబట్టి మనం కూడా ఆవ నూనె పోసి చేస్తాం. ఇప్పుడు కాగిందా? ఇప్పుడు ఇందులో ఇదిగోరా ఆవాలు, ఇదిగో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు ఇందులో మటన్ తీసుకో, వేసి నెమ్మదిగా వేసి. ఇప్పుడు ఈ మటన్ ఈ నూనెలోనే ఉడకాలి. అంటే దాదాపు ఒక 20 నిమిషాల పైన పడుతుంది ఉడకాలంటే. మూత పెడదాం. అది మటన్ ఉడికిపోయింది. అందులో మిగతా వేయాలి సామాన్లు. చూడు అదిగో ఇసా చిన్న ముక్క అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి చెప్తాను. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, దీన్ని కొంచెం ఇందులో గింజలు సెపరేట్ చేయాలి. గింజలు సెపరేట్ చేసి ఆ గింజలు ఈ తొక్కలు వేయాలన్నమాట. అది ముందు గింజలు తీద్దాం. తియ్యి కాదు, చూడుదా ఒకసారి నలపాలి ముందు. అంటే ఇదిగో ఇట్లా ఎందుకు చేద్దాను కాక? గింజలు సెపరేటు, తొక్కలు సెపరేట్ చేసామనుకోమ్మా, ఆ గింజల కారం పడుద్ది. ఆ మటన్ ఆ జ్యూస్ అంతా ఈ తొక్కలకి పట్టి బాగా ఊరుతాయి అన్నమాట. బాగుంటుంది టేస్ట్. రైట్, అయిపోయినాయి. మూతి అమ్మా గింజలు వేసేస్తున్నాం. అలాగే ఇదిగో తొక్కలు. ఇవన్నీ వేసేసాం కదా, ఎండుమిర్చిని గింజలు ఉన్నాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. గట్లనే మూత పెట్టి. అమ్మా అందులో వేసాం కదా, ఏమేమి వేసాం చెప్పగలవా? చెప్పు. దాల్చిన చెక్క, లవంగా, జీలకర్ర, మిరియాలు. దంచగలవా? దంచు. ఇలా మూత తీస్తాను. ఎందులో పోసి పొడి పొయ్యి మూత నేను తీస్తాను. చిన్న చిన్న పనులు నువ్వు చేయు, పెద్ద నాకు చెప్పు. శుభ్రం చేతో రైట్. రే చూసా మూర్తి, చూసా ఇదిగో ముక్క చక్కగా నూనెలో ఉడికింది. ఇప్పుడు ఇందులో ఇదిగో కారం కొంచెం ఉప్పు తీసుకో, కొంచెం అయ్యి. ఇప్పుడు ఇందులోనే వెనిగర్ వేయాలరా. అంటే ఇదిగో వెనిగర్. ఇది అయితే పచ్చడి పాడవదు, నెలల వరకు నిల్వ ఉంటుంది అనమాట. పోయాపోయి అది రైట్. ఇప్పుడు ఇంకొక పని ఉందరా, నువ్వు ఆ పని బాగా చేస్తావు. చెప్పు. ఇట్రా, ఆ నిమ్మకాయలు గిన్నె నిలబడరా. నిమ్మకాయ అర్థమైంది నాకు. చాకు తీసుకో, కొయ్.
పక్కనే ఉన్న కత్తితో కొడతా చెయ్యగారు కోసుకోగలవు బియ్యం బియ్యం అని సన్నాసి. కాకా ఉమ్, వినన్నా పిండు రా. ఇందాక వెనిగర్ వేసాం కదా, అది కూడా పులిపే. ఇప్పుడు నిమ్మరసం పెడుతున్నాం, ఇది పులిపే అని నువ్వు అనుకోవచ్చు. అన్ని పులుపులు ఏమవుతాయని. ఏం కాదు. ఇప్పుడు మటన్ బాగా నూనెలో ఉడికించాం కదా, అందులో ఉన్న నీరంతా పోయింది. ఇప్పుడు ఊరగాయ అనగానే మరి పులుపు కావాలి కదా. ఇప్పుడు మనం నిమ్మరసం పెంచే వాళ్ళు ఏంటంటే ఈ నిమ్మరసాన్ని ఆ ముక్క పీల్చుకుంటుంది. పీల్చుకుని బాగా టేస్ట్ వస్తే పులుపు ఎక్కుద్ది అనమాట. పచ్చడి కావాలి పులుపు వస్తుంది. ఆ వెనిగర్ పులుపుతో పాటు పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట. నిల్వ ఉన్నా కానీ ఒక నెలల నిల్వ ఉన్నా ఏం పాడవదు. అవునా? అది ఈ నిమ్మరసం అంతా ముక్కలు పీల్చేసుకుంటాయి. ఇప్పుడు పచ్చడి పెట్టేశాం కదా, ఇది ఇమీడియట్ గా తింటే బాగోదురా. కనీసం 3 రోజులు ఊరాలి. మూత పెట్టేస్తున్నాను, ఇది అయిపోయింది కదా. గోష్కా అచార్ ముందుగల్లా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేయించి దంచుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇక ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవ నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కళ్యమాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, మటన్ వేసి ఒక 20 నిమిషాలు బందోబస్తు ఉడికించుకోవాలా. ఇక ఇది కాగానే అందులో ఎండుమిర్చి గింజలు, ఎండుమిర్చి తొక్కలు పొడి వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఇక లాస్ట్ కారం, ఉప్పు, వెనిగర్, నిమ్మరసం ఇవన్నీ వేసుకుంటే గోష్కా అచార్ రెడీ.